నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, నిజంగా భూమికి సంబంధించిన సమస్యలు ఎన్నో ఉన్నాయక్క. అలాంటి సమస్యలు పరిష్కరించుకోవాలి అని అంటే కనుక ఏదైనా ఒక పరిహారం ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి. అంటే భూమి తగాదాల గురించి కానివ్వండి, లేదంటే ఆస్తి పంపకాల గురించి గొడవలు కానివ్వండి, సొంత ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఎన్నో రకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఇంకా ఈ పరిహారం అనేది ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటే 9347161073. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఎప్పుడు కూడా అండి మన ఛానల్లో మనం ఎన్నో రకాల పరిహారాలని చూస్తూ ఉన్నాము. అంటే భూమికి సంబంధించిన పరిహారాలు కూడా చూస్తూ ఉన్నాము. చాలామంది అక్క మా ఇల్లు అమ్మాలని అనుకుంటున్నాము, మా భూములు అమ్మాలని అనుకుంటున్నాము, మా అమ్మాయి పెళ్లి కోసం అమ్మాలని పోయిన నెల నుంచి అనుకుంటున్నాము అక్క, పోయిన సంవత్సరం నుంచి అనుకుంటున్నాము, 2-3 సంవత్సరాలైనా కూడా అమ్మలేకపోతున్నామని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వేరే ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నామని కానీ, లేదంటే అవసరానికి ఒక చోటు కానీ ఇల్లు కానీ అమ్మలేకపోతున్నాం అనేది నిజమండి. ఇప్పుడున్న రోజుల్లో మనం ఏదైనా సరే ఒక ఆస్తిని మనం కొనాలి అనన్నా అమ్మాలి అనన్నా కూడా అండి ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. అక్క రియల్ ఎస్టేట్ చేస్తారు మా హస్బెండ్, ఆయనకి చాలా వరకు కూడా ఇళ్ళు అనేవి అమ్మోడి పోవటం లేదక్క, అందుకు పరిహారం చెప్పండి. ఎంతో ఎక్కువ ఇంట్రెస్ట్కి మేము డబ్బుని తీసుకొచ్చి ఇల్లు కట్టడం అనేది జరిగింది. హస్బెండ్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా భూమి కోర్టు కేసుల్లో ఉన్నాయక్క, మా భూములు మా ఆస్తి మాకు రావడానికి చాలామంది అడ్డుపడుతూ ఉన్నారనే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే ఒక మంచి పరిహారం అండి. ఇంకా ఈ పరిహారం అనేది మనం ఎప్పుడు చేయాలి అని అంటే కనుక సోమవారం అండి. 3 సోమవారాలు కానీ లేదంటే 3 మంగళవారాలు కానీ చేసుకోవచ్చు అనమాట. 3 కానీ 5 కానీ మనం మ్యాక్సిమం వచ్చేసి స్టార్టింగ్ మనం ఒక 3 వారాలు మీరు ఇలా చేసి చూడండి. అలా మీకు ఇంకా కూడా ఫలితం అనేది దక్కలేదు అని అనుకున్నప్పుడు ఇంకొక 2 వారాలు మనం చేసుకోవచ్చు అనమాట. ఇందుకోసము ఒక శక్తివంతమైన ఒక బొట్టు అనేది ఉందండి. ఈ బొట్టును మనం ఎలా తయారు చేసుకోవాలి, ఈ బొట్టు అనేది ఎలా ఎప్పుడు పెట్టుకోవాలి అనేది మనం చూద్దాం. ఇలాంటి బొట్టు కనుక ఒక 3 వారాల పాటు మనం ఇంట్లో చేసుకొని ఆ బొట్టుని మనం ఉపయోగించగలిగితే అందులో అంత శక్తి ఉందండి. ఇంతకుముందు కూడా నేను ఒకసారి ఈ వీడియోని తెలియజేయడం అనేది జరిగింది. అలాంటి ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది. ఇంకా 3 సోమవారాలు కానీ లేదంటే 3 మంగళవారాలు కానీ చేస్తే ఒకేసారి మనం 3 మంగళవారాలే చేయాలి, లేదంటే 3 సోమవారాలే చేయాలన్నమాట. లేదంటే 5 అయినా చేసుకోవచ్చు, 7 అయినా చేసుకోవచ్చు. 3 కానీ 5 కానీ చేస్తే చాలు నన్ను అడిగితే. అలాంటి సమయంలోనే నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఇంకా అందుకోసం మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఒక మట్టి ప్రమిదని తీసుకోండి ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉన్న ఒక మట్టి ప్రమిదని తీసుకోండి. ఆల్రెడీ వాడిన ప్రమిద అయినా సరే పర్వాలేదు. అందులో మీరు ఏం చేస్తారు అని అంటే ఒక చిటికెడు పసుపుని వేయండి. ఆ ప్రమిదలో ఒక చిటికెడు పసుపుని వేసి ఒక 2 చుక్కలు మీరు ఒక పాలు 2 చుక్కల పాలు, కాచిన పాలైనా పర్వాలేదు, లేదంటే పచ్చి పాలైనా పర్వాలేదు, ఆ పసుపులో వేస్తే కొంచెం మనకి లిక్విడ్గా అంటే బొట్టు పెట్టుకునే అంత వరకు కూడా చూర్ణంలాగా మనం తయారు చేసుకోవచ్చండి. తయారు చేసుకొని ఆ బొట్టుని మీరు సోమవారం ఇప్పుడు హోరా సమయంలో చేయాలన్నమాట. ఇది 3 సోమవారాలు చేస్తున్నాము, లేదంటే 3 మంగళవారాలు చేస్తున్నాము అని అనుకున్న వాళ్ళు ఇలాగా ఈ వారం చేసినప్పుడు హోరా సమయంలో 8 గంటల నుంచి 9 గంటల సమయంలో చేసుకోండి. లేదంటే మీరు పొద్దున పూట అయినా సరే హోరా సమయం అనేది 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 నుంచి 9 గంటలు, ఈ 3 సమయాల్లో హోరా సమయం అనేది ఉంటుందండి. అటువంటి సమయంలో మీరు ఇలాంటి ఒక చూర్ణాన్ని మీరు రెడీ చేసుకోవాలన్నమాట. అంటే మట్టి ప్రమిదనే తీసుకోవాలి, చిన్న మట్టి ప్రమిద తీసుకోండి. అందులో ఒక చిటికెడు పసుపుని వేయండి. ఆ తర్వాత 2 చుక్కలు పాలని వేయండి. వేసి అలా కలిపి బాగా కొంచెం పలచగా వస్తుంది కదా, బొట్టు పెట్టుకునేలాగా కొంచెం తయారు చేసుకోండి. తయారు చేసుకొని ఆ పసుపుని మీరు నుదుటిన బొట్టులాగా పెట్టుకోవాలి.
పెట్టుకోవాలండి. నిజంగా అండి ఎందుకోసము ఇది అనంటే, పాలు అంటే మనకు తెలుసండి లక్ష్మీ కటాక్షం పెంపొందించడం కోసం. పాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన ఒక వస్తువు. అంతేకాకుండా ఆ చంద్ర భగవానుడికి కూడా ఇష్టమైన ఒక ఒక నైవేద్యం అని కూడా చెప్పవచ్చండి ఈ పాలు. అందువల్ల పాలను ఉపయోగిస్తున్నాము. ప్లస్ పసుపు అంటే మనకి గురుబలం పెరగటం కోసం, ఇలాంటి భూమికి సంబంధించిన గొడవలన్నీ కూడా పరిష్కారం అవ్వాలి అంటే కనుక ఇలాంటి పసుపును కానీ చందనం కానీ మనం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే గంధం అండి. అలా ఉపయోగించి మన నుదుటిని బొట్టు పెట్టుకుంటే నిజంగా ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని మనకు తెలుసు. ఇంకా ఆరెంజ్ కలర్లో ఉండే ఒక ప్రమిద అండి. ప్రమిద అనేది మట్టి ప్రమిద ఇప్పుడు కూడా మనకు ఒక ఆరెంజ్ కలర్లో, లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా. ఈ 3 రంగులు కూడా కలిసినప్పుడు నిజంగా ఒక మహాశక్తి అనేది ఉంటుందండి. అందువల్ల అది కూడా హోరా సమయంలో ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే పొద్దున సాయంత్రం 3 సమయాల్లో కూడా మీరు ఈ బొట్టును ఉపయోగించండి. ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే బయటికి వెళ్ళే వాళ్ళైనా సరే పొద్దున్నే మనం రెడీ చేసుకుంటున్నాం హోరా సమయంలో. మీరు ఇలాగ అదే పసుపులో ఒక 2-3 చుక్కలు పాలను వేస్తే కొంచెం ఇదిగా ఉంటుంది కదా. అలా తయారు చేసుకొని పొద్దున పూట పెట్టుకోండి, లేదంటే మధ్యాహ్నం పెట్టుకోండి, రాత్రి పూట పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ఇంకా ఆ ప్రమిదని వాష్ చేసేయండి. ఆ వారంతో అది అయిపోయిందనమాట. అంటే రేపు సోమవారం రేపు చేస్తున్నారనుకోండి, ఇంకా ఆ రోజు ఉపయోగించిన పసుపుని అలా ఉపయోగించేసుకోవచ్చండి. ఇప్పుడు ఎవరికైతే కనుక ఆ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు పెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వచ్చే సోమవారం నాడు ఇలాగే తయారు చేసుకోండి. అదే హోరా సమయంలో తయారు చేసుకోండి. ఇలా 3 వారాలు మీరు ఇలాగా తయారు చేసుకొని ఈ బొట్టును కనుక మీరు పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి భూమికి సంబంధించిన గొడవలు ఉన్నా కూడా పరిష్కారం అవడం అనేది ఖాయమండి. ఇంకా ఈ బొట్టును మనం ఉపయోగించేటప్పుడు నుదుటను పెట్టుకునేటప్పుడు శ్రీం అనే మంత్రాన్ని మీరు అనుకోండి. మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చు. ఒక 11 సార్లైనా 9 సార్లైనా సరే శ్రీం 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 అని అనుకుంటూ ఆ బొట్టును పెట్టుకోండి. నిజంగా మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.